నమస్కారం. జీటీపీఎల్ న్యూస్కి స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్వహించిన సభకు కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరయ్యారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల బాధ్యులు, రైతులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గీతంతో ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సందేశం వినిపించారు. అరైవ్ అలైవ్ కింద ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు భద్రతా నియమాలు వివరించారు. పలు అంగన్వాడీ కేంద్రాలకు అక్వాగార్డ్ నీటి శుద్ధి యంత్రాలు పంపిణీ చేశారు. దివ్యాంగుడికి వీల్ చైర్ అందజేశారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ, జిల్లా మొత్తంలో నూతన రేషన్ కార్డులు 23,131 మంజూరు చేశామని, 500కే ఇప్పటిదాకా 3,91,247 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని వెల్లడించారు. జిల్లాలో ఇప్పటిదాకా 1,648 ఇండ్లు పూర్తయ్యాయని, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన జాబితాలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే 1,25,855 మందికి రైతు భరోసా అందిందని, 46,492 మందికి రుణమాఫీ అయిందని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వడగాలుల నుండి రక్షణకు కూలింగ్ గ్లాసెస్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తీవ్ర ఎండల సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ట్రాఫిక్ సిబ్బంది బ్లూ కోడ్స్, పెట్రో కార్ మరియు వివిధ బందోబస్తు విధులలో పాల్గొనేవారు నీరు, గ్లూకోజ్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఎండల ప్రభావం తగ్గించే విధంగా తగిన రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని, తగిన జాగ్రత్తలతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. సినారే కాలమందిరంలో నిర్వహించిన మున్సిపల్ స్థాయి ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఈ యొక్క మున్సిపాలిటీ స్థాయి సభలను నిర్వహించడం బాగానే ఉంది, కానీ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలుపరచకపోవడం పట్ల ప్రజలకు వారు అనుకున్న సంక్షేమ ఫలాలు అందకపోవడంతో వారు నిరాశకు గురవుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన కరపత్రం ద్వారా తెలిపిన ప్రభుత్వ పథకాలు కాగితాలకే పరిమితమైనట్టు ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో అర్హులకు లబ్ధి చేకూరలేదు అని తెలిపారు. వార్డు సభలలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు అధికారుల స్వీకరణ రసీదులను ఇవ్వకపోవడం పట్ల ప్రజలు అనేక మార్లు దరఖాస్తులు చేసుకుని అనవసరంగా ఫోటోలు, దరఖాస్తు ఫారాల కోసం ఖర్చుల పాలవుతున్నారే తప్ప ఈ కార్యక్రమాల ద్వారా జరిగిందేంటో అర్థం కావడం లేదని, ఖచ్చితంగా రసీదు ఉన్నట్లయితే మళ్ళీ దరఖాస్తు చేసుకోరని, ఈ ప్రక్రియలో పారదర్శకత కూడా పెరుగుతుందని అన్నారు.
సభాముఖంగా కోరుకుంటూ మరి మరొకసారి బిడ్డలందరికీ ధన్యవాదాలు. శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి హైదరాబాద్లోని తన నివాసంలో కేటీఆర్ను కలిసి తంగళ్లపల్లి మండల ముదిరాజ్ సంఘం నాయకులు ఆహ్వానించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఈ నెల 23, 24, 25వ తేదీలలో నిర్వహించే పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ను ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించిన ముదిరాజ్ సంఘం నాయకులు, ఆహ్వాన పత్రిక ఇచ్చిన వారిలో మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, ముదిరాజ్ జిల్లా సంయుక్త కార్యదర్శి శేఖర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు అంజయ్య, మల్లేశంలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివిధ శాఖలు సాధించిన విజయాలను మండల స్థాయి అధికారులు వివరించారు. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేలా తెలంగాణ ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం, ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగంతో పాటు మండల స్థాయి అధికారులు సభలో వివరించారు. మొదటి సభను తెలంగాణ రాష్ట్ర గీతంతో ప్రారంభించారు. స్పెషల్ ఆఫీసర్ అఫ్జల్ బేగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని సభలో చదివి వినిపించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రాహుల్ రెడ్డి సభలో అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ అఫ్జల్ బేగం మాట్లాడుతూ, ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేలా తెలంగాణ ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం చేపట్టారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతాంగం పంట మార్పిడి పద్ధతిని అవలంబించి అధిక లాభాలను పొందాలని ఆమె పిలుపునిచ్చారు. వరి పంటలో సన్నాలనే పండించాలని, మొక్కజొన్న, సన్ఫ్లవర్, వేరుశనగ, పెసర, బబ్బెర, చిరుధాన్యాల పంటలను, ఫామాయిల్ తోటలను పెంచాలని ఆమె కోరారు. గతంలో పేదలు తినే అంబలి, మొక్కజొన్న గట్కాలను నేడు రెస్టారెంట్లలో, పెద్ద పెద్ద ఏసీ హోటళ్లలో తినే రోజులు వచ్చాయని ఆమె గుర్తు చేశారు. లిస్టులో ఉన్నటువంటి వారు వాళ్ళు అప్పుడు ఏదైతే ఇంట్లో వాళ్ళు కిరాయికి ఉన్నారో ఆ ఇల్లు కొంచెం మంచిగా ఉండడం వల్ల వాళ్ళు అక్కడ ఆ ఇంట్లో ఫోటో దిగడం వల్ల ఏమైందంటే వారిని ఎంట్రీలో పంపడం జరిగింది. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి రెడీ ఉన్నా కానీ ఎంట్రీలో మీకు పేరు ఉంది కాబట్టి మీకు ఇల్లు ఇవ్వడం జరగదు అని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళని వాస్తవంగా వాళ్ళకు ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో మరి వాళ్ళ ఫోటో తీసినట్టయితే వాళ్ళకి వాళ్ళ ఎల్వన్లో ఉండే ఫోటో వచ్చేది. మరి ఇది దయచేసి అధికారులు తప్పుగా భావించకుండా చాలా మంది ఈ తప్పు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎంపీడీలకు వెళ్ళిపోయారు. దయచేసి ఇక్కడ గ్రామాలలో సర్పంచ్లకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎంపీడీ గారు దృష్టి కూడా ఇష్టపోయినా మా ఊర్లోనే 39 ఇళ్ళు ఇందులో చెప్పి ఇస్తే 21 మాత్రమే పురోగతిలో ఉన్నాయి. ఎందుకంటే అది కేవలం అధికారులు తప్పిదం వల్లనే వాళ్ళు ఎంపీకి వెళ్ళిపోయారు, వస్తలేవు. ఆ 9 మంది కూడా మొన్న మళ్ళీ సెకండ్ లిస్ట్లో కూడా 9 మంది పేర్లు ఎంపీడీ వారికి ఇస్తే 5 పేర్లే వచ్చినాయి. దయచేసి మిగతా 6 పేర్లను కూడా ఎంపీడీ గారికి పంపించడం జరుగుతుంది. దీని మీద స్పెషల్ ఆఫీసర్ గారు మరి ఎంపీడీ గారు మరి మన దృష్టి పెట్టి తప్పకుండా 6 కూడా వెంటనే ఇల్లు మంజూరు అయ్యేటట్టు చూడాలని, ఇంకా మిగతా విషయాలు ఇందాక సుభాష్ గారు మాట్లాడినటువంటి విషయాలను కూడా అన్ని విషయాలను అధికారులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇంకా రాబోయే రోజుల్లో సర్పంచులుగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వానికి మరి చేసే మంచి కార్యక్రమానికి మా అందరి సర్పంచ్లు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి వారు ఫోటో తీయడం జరిగింది. ఫోటో ఇస్తే వారు ఇంత కిరాయి ఉన్న ఇంట్లో ఎస్పీగా ఫోటో తీయడం జరిగింది. అది అంతా ఎస్పీలో ఉంటే వాళ్ళకి ప్రొసీడింగ్ వస్తలేదు. ఆ ప్రొసీడింగ్ రాకుండా చేయడంలో అధికారుల తప్పుదనం జరిగింది కాబట్టి ఎస్పీ నుంచి ఎట్లా చేర్చాలి. తక్షణమే వారు నిజమైన అడుగుతున్నారు కాబట్టి నిజమైన చెన్నీలకు అన్ని విషయాలు కోరుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా ఎస్పీ నుంచి ఎట్లా చేయాలి మేడం, స్పెషల్ ఆఫీసర్ మేడం ఇది ప్రత్యేక నోట్ చేసుకుంటే ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మా సర్పంచ్ ఎట్లాంటి నిజమైన పింఛన్లే కానీ వీడియోస్ చనిపోయిన భర్త పింఛన్లు 6 నెలల నుంచి 50 నుంచి లేవు కాబట్టి 2 సంవత్సరాల నుంచి స్పెషల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ నుంచి ఎట్లా చేర్చాలి. మరియు గవర్నమెంట్ స్కీమ్లు చేయడంలో ప్రజాప్రతినిధుల భాగంగా, ఎందుకంటే క్షేత్ర స్థాయిలో గ్రామాలలో సర్పంచులు డైరెక్ట్ పాత్ర ఉంటుంది కాబట్టి కావచ్చు, లేకపోతే మా సుభాష్ అన్నట్టుగా కొన్ని పెన్షన్లు కావచ్చు, సర్పంచులకు ఒత్తిడి ఉన్నటువంటి వాడు వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒత్తిడి కాదు, గత 6 సంవత్సరాల నుంచి
ఇవ్వలేదు. మన గవర్నమెంట్ వచ్చిన కూడా ఇప్పటి వరకు ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సింది ప్రభుత్వం గుర్తించింది. మార్చిలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి తప్పకుండా మరి లక్షలలో వాళ్ళ వెసులుబాటును బట్టి తప్పకుండా పెన్షన్ల విషయం కూడా ఈ ప్రభుత్వం పరిశీలిస్తుందనేటువంటి అంశాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈరోజు గ్రామాల్లో కూడా సన్నబియ్య పథకం చాలా చక్కగా కొనసాగుతుంది. అందరూ కూడా సన్నబియ్యం నిండా ఉన్నారు. సన్నబియ్యం మంచి పథకం అని కూడా అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఎంఈఓ మా విద్యార్థి గారు చెప్పినట్టుగా ఈ రోజు పాఠశాలలో కూడా మొదటి కూడా టిఫిన్ కూడా ఈ రోజు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. అంటే నిజంగా కూడా చాలా సంతోషం. అంటే ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకకు వేయడం లేదు. అన్ని రకాలైనటువంటి పథకాలు ముందుగా ప్రభుత్వ లక్ష్యం ఏమిటి, పేద ప్రజలకు అందించాలి అనేటువంటి లక్ష్యమే తప్ప వేరే లేదు. ఇంకొకటి, ఏ గ్రామానికి కూడా ఏ సర్పంచ్ కానీ టీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ ఆ గ్రామంలో కూడా వాళ్ళకి ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లు 20 మంది అని అనుకోండి, లేకపోతే నా శరవిల్లు తక్కువగా ఇల్లు వచ్చినాయని అనుకోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఒక్కటే ఈ సర్పంచ ఆ సర్పంచ లేదు. అక్కడ ఉన్నటువంటి జనాభా ఎంతైతే ఉందో 3000 జనాభా ఉందనుకో, 3000 జనాభా పార్టీలు ఉంటారు. మరి ఆయన మన లక్ష్మణ్ ఉన్నాడు, ఆయనకు 500 జనాభా ఉంది, ఆయనకు 5,000 రావచ్చు. కాబట్టి ప్రభుత్వ పథకం ఏదైనా కానీ ఆ గ్రామ జనాభా రేషియో బట్టి మాత్రమే ప్రభుత్వ పథకాలు వస్తాయని చెప్పి ఆశిస్తూ, అయ్యో ప్రజల గురించి బతకాలి, ప్రజలను ఆలోచించాలి. ఒక్క రూపాయి తినకుండా ప్రజల గురించి బతికే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికీ రెస్పెక్ట్ చేసే ప్రభుత్వం. ఇప్పుడు సెక్రటరీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఏ చిన్నోళ్ళు పెద్దోళ్ళు రాని గ్రామ పంచాయతీ వచ్చినా ప్రజల గురించి పనిచేయాలి. సర్పంచ్లు అందరూ కానీ సెక్రటరీ కానీ అందరికీ కానీ గృహ జ్యోతి కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కళ్యాణ చెక్కులు కానీ ఇవాళ మహిళలకు రుణాలు కానీ ఇవాళ ఇందిరమ్మ చీరలు కానీ ఇవాళ రేషన్ కార్డులు ఇప్పటి వరకు మన ప్రభుత్వం మాత్రమే ఇచ్చేది. ఒక రేషన్ కార్డు ఇస్తే మిగతా పథకాలు ఇప్పుడు ఇంతకుముందు ప్రతి పథకం కూడా ఎందుకు వస్తుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి రేషన్ కార్డులో ఇచ్చిన గంట కూడా మన ప్రభుత్వానికి. ఇవాళ మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా కట్టడానికి మండల సార్లు, గ్రామ పంచాయతీ కమిటీ అమలు అంత సహకారంతోనే నేను కట్టుకున్నాను. ముఖ్యంగా పరిచయ ఉచితంగా ఇచ్చినారు. అందుకే ఎప్పటికైనా ఒక చెట్టు కడ తిన్నా కానీ ఆ చెట్టును మర్చిపోవద్దని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైంది. అందరూ పిల్లల ప్రతి వాళ్ళకు ఇల్లు ఉండాలన్నతో ముందుకు నడిచినా కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇల్లు తొందరగా చేసుకొని. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపేట గ్రామంలో మన ఊరు మన బడిలో నిర్మించిన అదనపు గదుల బిల్లు రాకపోవడంతో మాజీ సర్పంచ్ వినూత్న ఆందోళనకు దిగారు. పిల్లలను బయటకు పంపించి స్కూల్ గేటుకు తాళం వేశారు. వల్లంపట్ల పాఠశాల అదనపు గదులు, కిచెన్ షెడ్డు నిర్మాణం దాదాపు 22 లక్షలు పెట్టి మాజీ సర్పంచ్ 3 ఏళ్ల క్రితం పూర్తి చేశారు. పనులు పూర్తయి బిల్డింగ్ వినియోగంలోకి వచ్చిన బిల్లు రాకపోవడంతో మాజీ సర్పంచ్ అనసూయ భర్త ఆందోళనకు దిగారు. స్కూల్ అదనపు తరగతి గదులకు, కిచెన్ షెడ్లకు తాళం వేశారు. గదులు తాళం వేయడంతో విద్యార్థులు వరండాలోనే కూర్చున్నారు. విషయం తెలుసుకుని పాఠశాలకు అధికారులు, పోలీసులు చేరుకొని మాజీ సర్పంచ్ భర్తను సముదాయించారు. బిల్లులు వచ్చే వరకు తాళం తీయనని స్పష్టం చేశారు. చేసేదేమీ లేక మరో గదిలో విద్యార్థులను కూర్చోబెట్టి బోధన సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ 20 లక్షల వరకు ఉందని, అందులో 5ో 10ో ఇచ్చి తమ ఆర్థిక ఇబ్బందులను తీర్చాలని కోరారు. లేదంటే ఆర్థిక ఇబ్బందులతో తనకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కేతిరెడ్డి వెంకటనరసింహారెడ్డి. మా మిస్సెస్ ఇంతకుముందు ఇక్కడ లోకల్గా ఏదైనా సర్పంచ్గా పనిచేసింది. మా హయాంలో, మా మేడం సర్పంచ్గా పనిచేసినటువంటి హయాంలో మాకు స్కూల్కు ఒక 45 లక్షల రూపాయలు శాంక్షన్ వస్తే మేము దానికి సంబంధించిన పని అంతా చేసినాము. మాకు ఇంకా సుమారు 20 లక్షల రూపాయల డబ్బులు మాకు రావాల్సి ఉన్నది. మేము వర్క్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాము. మాకు ఇప్పటి వరకు బిల్స్ రాక 2 సంవత్సరాల నుంచి రూమ్స్ వాడుకుంటున్నారు. ఏదో మేము ఏంటంటే పెద్దసార్లు రిక్వెస్ట్ చేస్తే రూమ్స్ వాడుకోమని చెప్పినాం. మేము దీనికి ఎలాంటి అది చేయలేదు, హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. కనుక
మేము ఈరోజు మేము తాళాలు వేసాము. బిల్స్ రావాలనే ఉద్దేశంతో నిరసన తెలపడానికి కొరకు మేము తాళాలు వేసాం. మేము ఖచ్చితంగా బిల్స్ రావాలి. అట్లానే గ్రామ పంచాయతీ సంబంధించి 15 లక్షలు రావాలి. ఆ గ్రామ పంచాయతీ డబ్బులు కూడా సర్పంచ్ గారి డబ్బులు ఇవ్వట్లేదు. కనుక అది మా ప్రాబ్లం. ఎవరైనా ఇక్కడికి ఆఫీసర్స్ వచ్చి మా ప్రాబ్లంతో మాట్లాడి మాకు డిపిఓ గారు కానీ, ఎంపీఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, లేదా ఎవరైనా డిఈఓ గారు కానీ వచ్చి మాకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము తాళాలు తీసేటువంటి పరిస్థితి లేదు అని మనవి చేస్తున్నాం. చందుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద చందుర్తి మండల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల సభ గురువారం నిర్వహించగా ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గీతంతో ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సందేశం వినిపించారు. అరైవ్ అలైవ్ కింద ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు భద్రతా నియమాలు వివరించారు. పలు అంగన్వాడీ కేంద్రాలకు ఆక్వాగార్డ్ నీటి శుద్ధి యంత్రాలు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ డ్రోన్ పలువురు లబ్ధిదారులకు 3 నెలల సన్న బియ్యం పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కింద 525 మందికి మంజూరు చేయగా 98 మంది లబ్ధిదారుల ఇండ్లు పూర్తయ్యాయని, 427 ఇండ్లు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా 6,688 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఎంపీడీఓ రాధా వివరించారు. కొత్తగా 1,255 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు అందించామని తెలిపారు. 3,535 మంది రైతులకు రుణమాఫీ పథకం ద్వారా లబ్ధి పొందారని, 10,867 మంది రైతులు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందారని ఎంపీడీఓ పేర్కొన్నారు. 7,064 కుటుంబాలు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ పొందుతున్నారని, 10 మంది రైతులు సన్నబియ్యం వడ్లు పండించడం ద్వారా బోనస్ పొందారని వెల్లడించారు. 6,662 మంది చేయూత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 401 స్వయం సహాయక సంఘాలు బ్యాంకు లింకేజీ ద్వారా లబ్ధి పొందాయని, 831 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. 10,119 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు, 1,072 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ధి పొందారని వెల్లడించారు. ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అందరం కూడా పనిచేసుకుంటూ సంక్షేమ పథకాలు ముఖ్యంగా గతంలో ఎక్కడో చోట డబుల్ బెడ్రూమ్ నిర్మించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల అమలులో భాగంగా ప్రతి గ్రామంలో దాదాపుగా 20-25 పెద్ద గ్రామం అయితే 30 ఇందిరమ్మ ఇచ్చిండ్రు. అక్కడ ఉన్నటువంటి గౌరవ ఇందిరమ్మ కంపెనీ సభ్యుల ద్వారా ప్రభుత్వం చేసిన వెంటనే ఇందిరమ్మ కంపెనీ సభ్యుల ద్వారా అందరి లబ్ధిదారులందరూ కూడా ఎంపిక చేయాలి. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నడుస్తున్నాయి. ప్రతి చోట కూడా దాదాపుగా ఒక్కొక్క ఊరికి మరి 10-15 కంప్లీట్ అయితే ఉన్నాయి. మిగతా కూడా అన్ని చేసుకుంటూ పోతూ ఉంటారు. ఫీల్డ్ లెవెల్లో మరి పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, మహిళా సంఘం గ్రూప్ లీడర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ డెవలప్ కావచ్చు. ఎంత చక్కటి వాతావరణం, స్మార్ట్ సిటీగా వేములవాడ సిటీగా రాజన్న సిటీగా మారబోతుంది. వేములవాడ అంటే మనకు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే ఈ పనులన్నీ నడుస్తున్నాయి. కాబట్టి మన గౌరవనీయులు ఎమ్మెల్యే మన రుద్రాంగ నుంచి వచ్చి వేములవాడలో వెలిచిన మన ఆశీనన్న గారికి మళ్ళీ 5 సంవత్సరాలు ఇట్లానే మనం కోరుకునే ఎమ్మెల్యేలు గెలిపించుకుంటే, ఇక్కడికి వచ్చిన అక్క జిల్లాలు తలుచుకుంటే మళ్ళా కూడా వారిని ఎమ్మెల్యే గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అక్కలు చెల్లెళ్ళకి కోటి మంది కోటీశ్వరులు చేయాలని మన ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు పేదవారికి ఇంతకుముందు రైతు చనిపోతే రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారికి జాగా ఉంటేనే రైతు బంధు వచ్చింది. ఇప్పుడు మన కొత్తగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి జాగా లేకుండా రైతు బీమా 5 లక్షలు ప్రతి ఒక్క రైతు కాకుండా ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న వ్యక్తి, ఇంట్లో పెద్దగా ఉన్న వ్యక్తి ఎవరు చనిపోయినా 5 లక్షలు ఇవ్వబడుతుంది. కాబట్టి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని మృతి ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ మండిపడ్డారు. సిరిసిల్లాలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. గత 25 నెలల్లో 140 మందికి పైగా విద్యార్థులు మృతి చెందడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా సమీక్షా సమావేశం నిర్వహించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గురుకుల హాస్టల్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రస్తుతం అదే వ్యవస్థ కూలిపోతుండడం బాధాకరమన్నారు. శ్రావణి మృతిపై వెంటనే న్యాయం చేయాలని, బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం మరియు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. హాస్టల్లో విద్యార్థులు ఖచ్చితంగా చనిపోవడం జరుగుతుంది, అలాగే ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవడమే తప్ప ఇక్కడ విద్యార్థుల గురించి పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకముందు ఎన్నో కళ్ళబల్లి మాటలు చెప్పి విద్యార్థులను నమ్మబలికి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను పట్టించుకోకపోవడం, వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థి తల్లిదండ్రులు మన హాస్టల్కి పంపాలంటేనే జనుకుతుండ్రు. ఎందుకంటే విద్యార్థి తల్లిదండ్రులు మన విద్యార్థులు ఏదో ఉన్నత స్థాయి చదివి గొప్పవాళ్ళు అవుతారని అనుకొని పంపిస్తే మీరు మీ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులు తల్లిదండ్రులకు పుత్ర శోకమే మిగిల్చిన ఘనత అంటే ఈ రేవంత్ రెడ్డికి దక్కిందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా అక్కడ ఏం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గంగమ్మ గుడికి ఎదురుగా ఉన్న డంప్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న వడ్ల కళ్ళంలోకి మంటలు చెలరేగే క్రమంలో గ్రామస్తులు గమనించి వెంటనే ట్యాంకర్ల ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికులు 101కి ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పారు. దీంతో ప్రమాదం తప్పింది. నింపుకొచ్చి వినీత్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. వీళ్ళందరూ కూడా స్కైలాబ్ రెడ్డి, భరత్ రెడ్డి, శివారెడ్డి అందరూ కూడా చాలా కష్టపడ్డారు. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఫ్యూచర్లో కూడా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వచ్చినప్పుడు ఇలా యువకులు ఇట్లా స్పందించి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా ఇట్లా అలర్ట్ ఉండాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, దేవుని దయ వల్ల గ్రామంలో ఎలాంటి ప్రమాదం లేకుండా రైతులకు కూడా వాళ్ళ వడ్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా మరి చూడడం జరిగింది. అందరూ కూడా దయచేసి ఇక్కడ డంప్ యార్డ్ అనేది మన గొల్లపల్లికి ప్రతిరోజు చెత్తను తీసుకుపోయి అందరం కూడా అక్కడ చెత్తను ఎక్కడైతే మనం డంప్ యార్డ్ దేవుగుంట తండలో మనకు ఉంది కాబట్టి అక్కడనే వస్తున్నాం. ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు కానీ ఇంకొంతమంది ఈ బిజినెస్దారులు వాళ్ళు పోయి ఇక్కడ అనవసరంగా ఇక్కడ వేసిపోతూ ఉన్నారు. దయచేసి గ్రామస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఈ బ్రిడ్జి దగ్గర కానీ వాగులో ఎలాంటి వ్యర్థ పదార్థాలను పడేయద్దు. ఆ పడేయడం వలన వాళ్ళు ఈ ప్రమాదం సంభవించింది. అందరూ కూడా దీనికి కొంచెం అర్థం చేసుకొని మరి ఇక్కడ రైతులు ఇంకా 2 నెలల పాటు ఇక్కడ పంట వడ్లు వాళ్ళు 2 రోజులు కష్టపడి చేసినట్టు పంట ఉంటుంది కాబట్టి రైతుల కోసం కానీ మన గ్రామస్తుల కోసం అందరూ కూడా ఆలోచన చేయాలి. దయచేసి వాగు పక్కన ఎలాంటి వ్యర్థ పదార్థాలు పడేయద్దని, ఎవరైనా ఇంకా రేపు నుంచి పడేస్తే ఎవరైనా వారి యొక్క పడేసే వాళ్ళని ఒక ఫోటో చెప్పినట్టయితే వారికి కూడా గ్రామ పంచాయతీ నుంచి మరి జరిమానా వేయడం జరుగుతుందని తెలియజేస్తూ మరొక్కసారి ఈ ఎమర్జెన్సీ టైంలో మరి పిలువగానే విచ్చేసి ఒక ఫోన్ ద్వారా వచ్చినటువంటి యువకులందరినీ కూడా గ్రామస్తుల తరఫున అభినందిస్తూ. సిరిసిల్లాలో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎంఆర్ఓపై దాడికి యత్నించారు. సిరిసిల్లాలో తహసీల్దార్ మహేష్పై ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్లతో దాడికి ప్రయత్నించారు. ట్రాక్టర్ డ్రైవర్ శివాజీ పరారయ్యారు. ప్రమాదం నుంచి త్రుటిలో తహసీల్దార్ తప్పించుకున్నారు. పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.